మా ఇంట్లో పిల్లలు స్వీట్ పూరీలు అని కూడా అంటారు. ఈ స్వీట్ పూరీలు ఏంటంటే తెలంగాణ స్పెషల్ అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మా అమ్మ నుంచి నేర్చుకున్న స్వీట్ అనమాట ఇది. ఈ స్వీట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రవ్వ. ఈ రవ్వను మనం నేతిలో వేయించి పెట్టుకోవాలి. ఈ రవ్వకి సరిపడా షుగర్ని తీసుకోవాలి. ఏ బౌల్తో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో అదే బౌల్కి సరిపడా షుగర్ తీసుకోవాలి. దీంతో మనం నేతిలో మనం ఈ రవ్వను వేయించుకొని రవ్వ కేసరిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ కేసరి చల్లారే వరకు ఈలో మనం పిండిని రెడీ చేసుకోవాలి. మనం చపాతీ పిండిలాగా సేమ్ అదే ప్రొసీజర్లో చపాతీ పిండిని రెడీ చేసి పెట్టుకొని ఈ చపాతీ పిండిలోకి మనము ఈ రవ్వ కేసరిని స్టఫ్ చేసి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ప్రొసీజర్ అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను దీంట్లో రవ్వలో నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకొని దీనిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఈ రవ్వని మనం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై ఎక్కువ హెవీ కావాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం నార్మల్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్ది. ఇట్లా మనం రవ్వని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మనకు స్మెల్ తెలిసిపోద్ది. ఆ స్మెల్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ రవ్వ అయితే ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఆ వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఈ రవ్వను అందులోకి పోసేసుకోవాలి. దీనికి సరిపడా షుగర్ని రవ్వను కలిపి ఆ ఆయిల్లో మరుగుతున్న నీటిలో పోసుకుంటే మనకు రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, ఇంకొక కప్పు రవ్వను నేను నేతిలో బాగా వేయించి రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఒక గ్లాస్ రవ్వ కాబట్టి 2 గ్లాసుల షుగర్ తీసుకున్నాను. ఇది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు రవ్వ కాబట్టి దీనికి మనం 3 కానీ 3.5 4 వరకైనా పోసుకోవచ్చు. నేను 3.5 పోసుకుంటున్నా వాటర్. సేమ్ అదే గ్లాస్ తోటి 3.5 వాటర్. గ్లాసులు వాటర్ పోసుకున్నాం. ఈ వాటర్ బాగా ఫుల్గా బాయిల్డ్ అవ్వాలి. ఇది బాయిల్డ్ అయిన తర్వాత బబుల్స్ వస్తాయి. అప్పుడు మనం ఈ రవ్వని ఈ వాటర్లోకి మరుగుతున్న నీటిలోకి రవ్వను ఈ షుగర్ని వేసేసుకోవాలి. అప్పుడు మనకు రవ్వ కేసరి రెడీ అవుతుంది. దీనికి ఇంకొక 5 to 10 minutes టైం పడుతుంది. ఈ స్వీట్ పూర్ ఏంటంటే సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి వాళ్ళకి స్నాక్ లాగా రెడీ చేసి పెట్టుకోవచ్చు. రాగానే వాళ్ళు మంచిగా స్వీట్గా తింటూ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు రవ్వని చేసుకొని రవ్వ కేసరి రెడీ చేసేసుకొని పూరి డీప్ ఫ్రై చేసేసి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంటుంది. మా పిల్లల ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి అప్పుడప్పుడు. వాళ్ళకి కూడా మమ్మీ మా ఫ్రెండ్స్ వచ్చిండు మన స్పెషల్ ఐటమ్ తెలంగాణ రవ్వ కేసరి ఇంకొని స్వీట్ పూరీలు చేయండి మమ్మీ అని అడుగుతారు. వాళ్ళ కోసం కూడా చేసుకుంటాం. కొంచెం టైం పడుతుంది. ఓపిక చేసుకొని అప్పటికప్పుడు పెట్టవచ్చు ఓపికంటే. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కానీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పూరీలా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఈజీగా 2-3 పూరీలైనా తినవచ్చు. ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పక ట్రై చేసి చూడండి. ఎట్లుందో కామెంట్ చేయండి. స్వీట్ పూరి అంటే మా ఇంట్లో మా నలుగురికి ఇష్టమైన స్వీట్ ఐటమ్. ముఖ్యంగా మా పెద్దోనికి అయితే చాలా ఇష్టం ఈ స్వీట్ పూరి అంటే. ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా నెక్స్ట్ డే మాకు అదే చేయమంటారు. మేము శివరాత్రి రోజు ఉపవాసం వదిలినాక నెక్స్ట్ డే కూడా మేము ఇచ్చేయడానికే ప్రిపేర్ చేస్తుంటాం. మనం పెట్టుకుని వాటర్ బాయిల్డ్ అవుతుంది. ఇది కొంచెం బాయిల్డ్ కావాలి. కొంచెం బాయిల్డ్ అయినాక మనం ఈ రవ్వని చక్కెరని ఒకేసారి ఇందులో కలిపేసుకోవచ్చు. ఇది మనం చపాతీ లోపల పెట్టి స్టఫ్ చేసి వేస్తున్నాం కాబట్టి కలిపి వేసుకున్నా కూడా మనకు టేస్ట్లో ఏం తేడా ఏముండదు, బాగుంటుంది. ఇట్లా వాటర్ బబుల్స్ రావాలి. నేను ఈ రవ్వ లోపల ఇలాచి కూడా వేసేసుకున్నా. దీంట్లోనే యాడ్ చేసుకున్నా ఈ రవ్వ. ఇందులోనే ఇలాచి, షుగర్ సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు ఇది వాటర్ బాయిల్డ్ అయింది కదా, దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వ షుగర్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. దీన్ని మనం నిదానంగా వేసుకోవాలి. లేకపోతే ఉండలు కడుతుంది. అందుకే చూసుకుంటూ స్లోగా ఇట్లా మనం కలుపుకుంటూ వేసుకోవాలి. మనం ఒకేసారి వేసుకున్నాం అనుకోండి మొత్తం ఇది ఉండలు అయిపోతుంది. అందుకని నిదానంగా చక్కెరని బాయిల్డ్ అయిపోయిన దీంట్లో వేసేసుకున్నాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇది ఇంకొంచెం మనకు టైట్ కావాలి. ఇంకొంచెం ఒక 5 minutes అయిపోయిందమ్మా చేసేసినావు. అది ఇంకొక 5 minutes లో మనకి ఇది రెడీ అవుతుంది. ఈలోపు మనం పిండి కూడా మనకు రెడీగా ఉంది.
పిండి మనం చపాతీ పిండి లాగా సేమ్ ఇట్లానే చేసుకోవాలి. వీడియోలోకి వస్తావా అమ్మమ్మ? చిన్ను దాని బిడ్డ వీడియో తీస్తుందా? వచ్చినావు కాలేజ్ నుండి? చెప్పి వాళ్ళ కాలేజీలో ఏంటి విషయాలు? బుక్స్ తీసుకున్నావా? అన్ని బుక్స్ వచ్చేసినాయా? సరే మరి ఇప్పుడు ఈ స్వీట్ పూరి రెడీ అయ్యే వరకు ఉంటావా? ఈ లోపు ఏమన్నా తింటావా? ఇడ్లీ తింటావా? మ్యాగీ తినొద్దు చిన్న. షేక్ చేయమన్నాడు కదా, షేక్ చేయి. షేక్ కావాలా? సరే షేక్ తాగుదు కానీ షేక్ తాగడానికి ముందు ఇడ్లీ తింటావా? 1.5 గ్లాస్ వాటర్ పెడుతున్నాను మ్యాగీ కోసం. కొంచెం ఇది ఎక్కువ చక్కెర తీసిన అయ్యండి. ఓ స్వీట్ నెయ్యి సరిపోతుందా? మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నెయ్యి అవసరం లేదు. డైరెక్ట్ స్వీట్ తిన్నప్పుడే నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కదా, నెయ్యి సరిపోతుంది. ఆల్రెడీ ఎంచినప్పుడు కదా వేస్తున్నాం. మ్యాగీ తినొద్దని చెప్పినా మా చిన్నోడు వినాడు అన్నమాట. ఏదో తినాలి కాబట్టి తప్పదు, చేయటం తప్పదు. నాకు చేయడం ఇష్టం లేదు కానీ తప్పదు. ఇది కూడా తినకుండా కాళ్ళు కడుతూ ఉంటాడు, అందుకోసం చేయాల్సి వస్తుంది. అది కాదు, అలా మ్యాగీ మ్యాగీ 3 మ్యాగీలు ఉంటాయి, అలా 2 మసాలా ప్యాకెట్లే ఉంటాయి. అలా మొత్తమే అలా చిన్న ఒక మ్యాగీకి 2 మసాలా ప్యాకెట్లు. మాకు మసాలా ప్యాకెట్లు ఎక్స్ట్రా కావాలి. మ్యాగీ లాస్ట్కి మిగిలిపోతుంది, మసాలా ప్యాకెట్లు తక్కువ పడతాయి. ఇంట్లో ఏ మమ్మీలకైనా మ్యాగీ చేయడం ఇష్టం ఉండదు. మనం ఎంత చెప్పినా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు షేక్ ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తా. కాలేజ్ నుండి వచ్చిండు కదా చిన్న బాబు, ఆయన కోసం బనానా షేక్ చేస్తున్నాం. ఈ బనానా షేక్ ఎంత తాగుతారంటే డైలీ వెయిట్ గెయిన్ కావాలనుకున్నారు వీక్ ఉన్న పిల్లలు డైలీ ఇది బనానా షేక్ తాగింది అనుకో ఈజీగా ఒక 1 మంత్లో వెయిట్ గెయిన్ అవుతారు. ముందు బనానా షేక్ ఇట్లా రెడీ చేయాలంటే దీనికి 2 స్పూన్స్ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ దీన్ని ముందు గ్రైండ్ చేసుకోవాలి. ఓట్స్ రెడీ చేసుకోవాలి. దీంట్లోకి 2 స్పూన్ల ఓట్స్లోకి 2 బనానాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న ఓట్స్ లోపలికి 2 బనానాలు వేసుకున్నా. ఈ బనానా లోపల మళ్ళీ పీనట్ బటర్ వేసుకోవాలి. ఇట్లా షుగర్ వేస్తారు కానీ షుగర్ అవాయిడ్ చేయండి, షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి. జిమ్కి వెళ్ళే పిల్లలు షుగర్ కూడా తినొద్దు, మా పిల్లలు జిమ్కి వెళ్తారు కాబట్టి నేను పీనట్ బటర్ వేస్తాను. 1 స్పూన్ పీనట్ బటర్. ఇష్టమైతే తాటి బెల్లం కూడా వేసుకోవచ్చు. మీకు తాటి బెల్లం ఎట్లుందో చూపిస్తాం మీకు. ఇది తాటి బెల్లం అంటారు, ఇది కూడా వేసుకోవచ్చు. తాటి బెల్లం అంటారు దీన్ని. షుగర్ బదులు తాటి బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిల్క్ పోసుకోవాలి. మిల్క్ చల్లటివే పోసుకోవాలి, వేడిగా ఏం పోసుకొని అవసరం లేదు. బాదం కూడా వేయండి, ఒక 4-5 బాదం. అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది, బనానా షేక్ రెడీ అయిపోయింది. తీసుకో తీసుకో తింది మమ్మీ వద్దు మమ్మీ ఇట్లా చేయొద్దు. ఇటు పక్క స్వీట్ ఇటు పక్క మ్యాగీ. ఒకటే అన్నా అవుతుందా మ్యాగీ? అలారం ఇప్పుడు నువ్వేనా? ఎన్ని మినిట్స్కి వచ్చింది మరి? ఆఫ్ చేసిందా మోటార్? అలారం ఆఫ్ చేసి ఊరుకున్నారా? మోటార్ ప్లగ్ కూడా ఆఫ్ చేసి. ఇప్పుడు మ్యాగీ రెడీ. మ్యాగీ రెడీ, రవ్వ కేసరి రెడీ. మనం ఇట్లా రెడీ చేసుకున్న చపాతీ పిండి ఉంది కదా, దీన్ని మనం రోల్ చేసుకొని ఈ సైజులో ఒక రోల్ చేసుకొని దీనిలోకి మనం ఈ రవ్వ కేసరిని లోపల ఇట్లా స్టఫ్ చేసుకొని ఇట్లా ఆయిల్ కవర్ ఏదైనా కవర్ పెట్టుకొని చిన్న పూరి సైజులో పూరీలాగా వచ్చేది. మీకు చూపించినట్టుగా ఇట్లా అన్నీ నేను పూరీలాగా రెడీ చేసుకున్నాను. అన్నీ ఈ పూరీ సైజులో ఈ సైజులో రావాలండి.
రెడీ అయినాక ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్కి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఇది వేడెక్కినాక మనం ఈ పూరీని దీంట్లోకి వదిలేయాలి. ఇలా పూరీ లాగా కొంచెం బుగ్గలు లాగా వస్తాయి. దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. రెడీ చేసిన సొచ్చ పూరీలు రెడీ. ఇట్లా మంచిగా పూరీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత సాఫ్ట్గా ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మా పెద్ద బాబు టేస్ట్ చేసి చూపిస్తాం. వరుణ్ టేస్ట్ చేద్దు రానన్నా. అయిపోయిందా? నేను కూడా టేస్ట్ చేస్తున్నా. బాగుంది. వావ్ సూపర్. ఎంత సాఫ్ట్గా అంటే నువ్వు డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్గా లేవు, ఈజీగా డైజెషన్ అయిపోతాయి. పక్కా గ్యారెంటీ, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.